సిటీ హాస్పిటల్స్ లోని రోగుల దాహార్తిని తీర్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. నిమ్స్ హాస్పిటల్లో అంబలి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి వేలాది మంది దాహం తీరుస్తున్నారు. నిమ్స్ తో పాటు ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ హాస్పిటల్స్ లో అంబలి పంపిణీ చేస్తున్నారు. అంబలి పంపిణీ చేయడంపై రోగులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమాజానికి ఏదైనా చేయాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సంకల్పించారు. అలా అనుకుని ఊరికే ఉండక జనానికి సేవ చేస్తున్నాడు. నగరంలోని ప్రధాన ఆసుపత్రుల్లో అంబలి కేంద్రాలు ఏర్పాటు చేసి వేల మంది దాహార్తిని తీరుస్తున్నారు. నిమ్స్ ఆసుపత్రికి వచ్చేవారి దాహం తీర్చేందుకు అంబలి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. నిమ్స్ తో పాటు ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ ఆసుపత్రుల్లో కూడా రోజు వేల మందికి అంబలి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఏటా 10,000 మందికి అంబలి అందిస్తున్నామన్నారు కోనప్ప. ఈ అంబలి పంపిణీ కార్యక్రమం మేము ఎండాకాలంలో దాహం తీర్చడం కోసం, మరి ఎండ దెబ్బ తగలకుండా ఉండడం కోసం, ఈ ఎండ వేడి తట్టుకోవడం కోసం అని చెప్పి ఈ అంబలి పంపిణీ కార్యక్రమం మా నియోజకవర్గం సిర్పూర్లో చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం. దాంట్లో భాగంగానే పేషెంట్లందరూ కూడా ఈ అంబలి పంపిణీ చేయాలనే ఒక ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ అంబలి పంపిణీ ప్రారంభం చేయడం జరిగింది. దాదాపుగా రోజు 4 హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్, నీలోఫర్, ఉస్మానియా, ఈ 4 హాస్పిటల్లో రోజు 8,000 మందికి ఆసుపత్రిలో అంబలి పంపిణీ చేస్తున్న కోనప్పను సహచర ఎమ్మెల్యే దివాకర్ రావు అభినందించారు. మే 1 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం జూన్ 7వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. అంబలి విషయం అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలా మటుకు అంటే అక్కడ ఉన్నవారు లేనివారు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు అంబలి తాగి సాగిస్తాం. మరి ఈ సందర్భంలో మరొకసారి కోనప్ప గారిని మేము అభినందిస్తారు. ఆసుపత్రుల్లో అంబలి పంపిణీ చేయడంపై రోగులతో పాటు బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగుంది. సేవ చేస్తున్నందుకు కూడా అందరికి సంతోషం ఉంది. ఎండకు దానికి దీనికి వచ్చిన కోసం, పేషెంట్ల దగ్గర ఉన్న కోసం ఇది చేస్తున్నందుకు, ఈ సేవ చేస్తున్నందుకు చాలా బాగుంది. ప్రతి ఒక్కరు గ్లాసుల్లో కాకుండా బాటిల్స్లో కూడా తాగి పేషెంట్ల దగ్గర ఉన్న వాళ్ళకు కూడా సర్వీస్ చేయడం. తోటి వారి కోసం సాయం చేస్తున్న కోనప్పను జనం అభినందిస్తున్నారు. నలుగురికి సాయం చేయాలన్న ఆయన ఆలోచనను మెచ్చుకుంటున్నారు. సచివాలయంలోని సి బ్లాక్ ముందు ఏపీకి కేటాయించిన తెలంగాణ 4th క్లాస్ ఎంప్లాయీస్ ధర్నా చేశారు. రాష్ట్రం ఏర్పడి ఏడాదైనా తమను ఇంకా రాష్ట్రంలోకి తీసుకురావడం లేదని ర్యాలీ నిర్వహించారు. వెంటనే తమను తెలంగాణలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల విభజన కోసం ఏర్పాటు చేసిన కమల్నాథన్ కమిటీని రద్దు చేయాలన్నారు ఉద్యోగులు. తెలంగాణ పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులను